హలో గైస్, అందరూ బాగున్నారా? నేనైతే మీకైతే ఈ వీడియోలో త్రిబుల్ ఐటీలో ఉండే స్పోర్ట్స్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. త్రిబుల్ ఐటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి నేను మెన్షన్ చేసే కదా, ఇవన్నీ త్రిబుల్ ఐటీలో ఉండే స్పోర్ట్స్ అనమాట. క్రికెట్, వాలీబాల్, షటిల్, బాస్కెట్బాల్, సాఫ్ట్బాల్, ఫుట్బాల్, క్యారమ్, చెస్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, ఫెన్సింగ్, బాయ్స్ జిమ్. బాయ్స్కి గర్ల్స్కి అయితే ఒకటే జిమ్ ఉందండి, కాకపోతే టైమింగ్స్ వేరే. మార్నింగ్ వచ్చేసి బాయ్స్కి జిమ్ అయితే ఉంటుంది. మార్నింగ్ 4 నుంచి 10 ఓ క్లాక్ వరకు బాయ్స్కి అయితే జిమ్ అయితే ఉంటుంది. గర్ల్స్కి అయితే ఈవినింగ్ జిమ్ ఉంటుంది అనమాట. ఒకటే జిమ్, బాయ్స్ మార్నింగ్, గర్ల్స్కి వచ్చి ఈవినింగ్ అనమాట. సేమ్ టైమింగ్స్లో అయితే ఉండవు. ఇది మళ్ళీ గర్ల్స్కి అయితే ఆడుకోవడానికి చిన్న స్మాల్ పార్క్ లాంటిది అనేది ఉందన్నమాట. మళ్ళీ గేమ్ స్టాల్ అంటే ఏంటంటే, ఎప్పుడన్నా ఈవెంట్లు జరుగుతాయి కదండి, దీపోత్సవ్, మళ్ళీ ఇంకా సిగ్నస్, టెక్ జెట్, ఇలాంటి ఈవెంట్స్కి గేమ్స్ స్టాల్ అనేవి పెడతారనమాట. ఆ గేమ్ స్టాల్ ఏంటంటే ఫ్రీ ఫైర్ టోర్నమెంట్ అని ఇలా చిన్న చిన్న గేమ్స్ అని పెడతారు. ఆ గేమ్స్కి మీరు డబ్బులు అయితే కట్టుకుని ఆ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఆ గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే మీకైతే ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ అయితే మీకు ఇస్తారు. ఒకవేళ మీరు గెలవకపోతే అందులో ప్రైజ్ మనీ అయితే రాదు. ఇదండి గేమ్ స్టార్ అంటే. దాని తర్వాత ఇప్పుడు నేను స్టార్తో మెన్షన్ చేశాను కదా, చిన్న స్టార్స్తో. ఈ మూడు వచ్చి ఏంటంటే సంగీతం, మృదంగం, ఇలాంటివి అన్నమాట. ఈ పైన ఇవన్నీ కూడా గేమ్స్. ఇవన్నీ గేమ్స్. ఇది వచ్చేసి గేమ్స్ కాదు, మృదంగం అనేది కూడా ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్పిస్తారు. దానికి సార్ అయితే ఉంటారనమాట. అలా హెచ్ఓడి, స్పోర్ట్స్కి హెచ్ఓడి అనేది ఒక ఆయన ఉంటారు. ఆయన కింద కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారనమాట. ఆ ఫ్యాకల్టీ మీకు మృదంగం, సంగీతం ఇలాంటివన్నీ నేర్పిస్తారు. వాటిల్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు, వాటిల్లో కూడా మీరు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఎస్ఎం అంటే స్టూడెంట్ మిత్ర అండి. స్టూడెంట్ మిత్ర అనేది నూజివీడు త్రిబుల్ ఐటీలో ఉన్న ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్. వీరు ఏం చేస్తారంటే, వీరు అప్పుడప్పుడు ఏమన్నా ఈవెంట్స్కి ఏమన్నా చిన్న చిన్న గేమ్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తారు. లైక్ టగ్ ఆఫ్ వార్, చైర్ గేమ్, చుట్టూ చైర్స్ వేస్తారు కదా, చైర్స్లో కూర్చుంటారు. ఎవరైతే నుంచుంటారో, చైర్ దొరక్క నుంచిన వాళ్ళు అవుట్. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అన్ని స్టూడెంట్ మిత్ర వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. అదొక స్టూడెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ నేను ఈ 3 పెద్ద స్టార్లతో మెన్షన్ చేశాను కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను పైన చెప్పిన గేమ్స్ అన్నిట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే, మీరు బాగా ఆడి సెలెక్ట్ అయితే మీరు పైకి వెళ్తేనే మీకు ఏమైనా యూజ్ ఉంటుంది. సర్టిఫికెట్లు ఇలాంటివి అనేవి ఇస్తారనమాట. కానీ ఈ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, యోగా ఈ మూడిట్లో కనుక జాయిన్ అయితే మీకైతే యూస్ఫుల్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది అనమాట. యూస్ఫుల్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా. ఎన్సిసిలో జాయిన్ అయితే మీరైతే ఆర్టీసీ అంటే రిపబ్లిక్ డే క్యాంపు, వైఈపి అంటే అది ఇంకో క్యాంప్ అనమాట. ఈ 2 క్యాంపులు కనుక మీరు చేస్తారు. మీరు చేస్తే మీకు ఒక యూస్ఫుల్ సర్టిఫికెట్ ఇస్తారు. ఎన్సిసి ఎంత యూస్ఫుల్ అంటే ఫ్రెండ్స్, ఎన్సిసి చేస్తే మీరు ఎన్సిసి బీసీ, ఏబిసి ఈ 3 సర్టిఫికెట్లు చేస్తే మీరు డైరెక్ట్గా ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చండి. స్పెషల్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని డైరెక్ట్ ఆర్మీలోకి తీసేసుకుంటారు. ఈ ఎన్సిసి ఉంటే మీరు డిఫెన్స్ వైపు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే మీరైతే ఎన్సిసిలో అయితే ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు త్రిబుల్ ఐటీలో సీట్ రావడానికి కూడా ఈ ఎన్సిసి అనేది యూజ్ అవుతుంది. నాకు యూజ్ అయింది. నేను నా 10th క్లాస్లో నేను ఎన్సిసి చేశాను. నాకు 559 మార్క్స్ వచ్చాయి నా 10thలో. అలాగే ఎన్సిసి కూడా ఉంది. ఈ 559 మార్క్స్ ప్లస్ ఎన్సిసి మీద నేను త్రిబుల్ ఐటీకి అప్లై చేస్తే నాకు ఎన్సిసి కేటగిరీలో ఒంగోలు త్రిబుల్ ఐటీలో నాకైతే సీట్ అయితే వచ్చింది. నేను ఈ ఎన్సిసి ద్వారానే నాకు వచ్చింది. ఎన్సిసి లేకపోతే బహుశా రాకపోవచ్చేమో, నాకైతే తెలీదు. ఎన్సిసి నాకు ఎంతో హెల్ప్ చేసింది. కాబట్టి ఎన్సిసిలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని తర్వాత ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అనమాట. ఇదొక సేవ చేసే దృక్పథం కలిగిన వాళ్ళు ఇందులో అయితే జాయిన్ అవ్వండి. ఇది వచ్చేసి ఏంటంటే, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు చెత్త ఇదంతా తీయడం, అంతా శుభ్రం చేయడం,
అది ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేసే పని అనమాట. దీనికి కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీకు ఫ్యూచర్లో జాబ్స్లో వీటిలో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యోగా అనమాట. యోగా హాల్ కూడా ఉంది నూజివీడు 888లో. ఈ హాల్ యోగా హాల్ కూడా ఉంది. మీరు యోగాలో జాయిన్ అయితే మీరు యోగాలో మీరు ఆసనాలు ఉంటాయి కదా, ఈ ఆసనాలన్నీ మీరు వేసి మంచిగా పార్టిసిపేట్ చేసి నేషనల్ క్యాంపస్ వైపు మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా మీకైతే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే కదా ఈ గేమ్స్ క్రికెట్, వాలీబాల్, షటిల్, బాస్కెట్బాల్, సాఫ్ట్బాల్, ఫుట్బాల్, క్యారమ్, చెస్, సారీ ఇక్కడ మిస్టేక్ పడింది, చెస్ అని పడింది, చెస్ అది. నెక్స్ట్ కబడ్డీ, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, ఫెన్సింగ్, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. వీటిలో మీరు జాయిన్ అయితే చాలా మంచిది. జాయిన్ అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అకాడమిక్స్, అదర్ దాన్ అకాడమిక్స్ కూడా ఏదో ఒక స్కిల్ ఉంటే చాలా మంచిది. నేను ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను. ఎన్సిసిలో జాయిన్ అవుదామంటే ఇప్పుడు నేను బీటెక్ వచ్చేసాను. బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసాను. మళ్ళీ పెరేడ్స్ అవి ఉంటే మళ్ళీ క్లాసులు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి నేనైతే ఎన్సిసిలో అయితే జాయిన్ అవ్వలేదు. ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను. స్టూడెంట్ మిత్రాలు కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళైతే రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇంకా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు. వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు నేను కూడా స్టూడెంట్ మిత్రులు అయితే జాయిన్ అవుతాను. మీరు కూడా వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇవి 888లో ఉండే గేమ్స్ అనమాట. మీకు ఇప్పుడు 888లో నూజివీడు 888లో ఉండే గ్రౌండ్ చూపిస్తాను. చిన్న గ్రౌండ్. ఆర్కే వెళ్తే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఒంగోలులో కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. శ్రీకాకుళంలో కూడా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. కానీ నూజివీడు గ్రౌండ్ మాత్రం చాలా చిన్న గ్రౌండ్. దాన్ని K2 గ్రౌండ్ అంటారు. అక్కడ మీరు క్రికెట్ అయితే ఆడతారు. దానికి ముందులో వచ్చేసి ఇంకొక వాలీబాల్ గ్రౌండ్ అయితే ఉండిద్ది అనమాట. ఆ వాలీబాల్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడతారు, కబడ్డీ కూడా ఆడతారనమాట. ఇదండి 888లో ఉండే స్పోర్ట్స్. ఇంకా మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026లో ఎవరైతే 888కి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నేను చేస్తూ ఉంటాను వీడియోస్. మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.